మౌన పోరాటం మౌన పోరాటం. ఏ సత్తే, నేను టీవీ చూస్తుంటే ఆపేసావేంటి? మీరు చూడాల్సింది టీవీ కాదు, జానకమ్మ గారిని. నీ జానకమ్మని నేనెందుకు చూడాలి? నాతో మాట్లాడలేదు. చూడకండి, అమ్మగారు ఏం చేసినా చూడకండి. ఏం చేసింది? భోజనం మానేశారు, ఇంకసలేమీ తినరంట. ఆవిడ్ని తినమని అడగద్దంటున్నారు. ఆవిడకి భోజనం వద్దంటున్నారు. అబ్బా, నేను వెళ్తే కోప్పడిపోతున్నారు. గదిలోంచి అసలు బయటికి రానంటున్నారు. ఓ పంచేసత్తి, నువ్వు భోజనం పెట్టివ్వు, నేను జానకి తినిపిస్తాను. సరే అయ్యగారు. సత్తి, అయ్యగారు ఇదిగో భోజనం తీసుకొచ్చా. జానకి, ఏంటి జానకి నువ్వు భోంచేయనని చెప్పావంట? మాట్లాడవేంటి? నేను భోజనం తీసుకొచ్చాను, తిను. నాకొద్దని సత్యకి చెప్పానులేండి. ఏ ఎందుకొద్దు? నువ్వు భోంచేయకపోతే ఆకలికి కడుపులో నొప్పి వస్తుంది. ఏ వచ్చినా నేను తిన్ను. తిండి మానేసి చచ్చిపోతాను కానీ తిననంటే తినను. అయ్యో, ఏంటి ఏడుస్తున్నారా? మరి నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతకాలి జానకి? మరి మీకు గౌరవం లేని చోట మీ భార్య ఎలా బ్రతుకుతుంది? మీరు జీవితంతో ఒకరి కింద పనివాడిగా బతకడం, ఒకరి కింద ఆధారపడి బ్రతకడం చూస్తూ ఎలాగండి బ్రతకడం? మీ కడుపున పుట్టినందుకు మీ కూతురు ఇక మిగతా జీవితం అంతా ఏడుస్తూనే ఉండాలా? లేదు, సౌందర్య ఏడవకూడదు. సౌందర్య కాదు, నువ్వు ఏడవకూడదు, నాన్న ఏడవకూడదు. అందరం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మరి మహేంద్ర వాళ్ళ కింద పనిచేస్తూ, వాళ్ళు పెట్టే గంజి తాగుతూ, వాళ్ళు కొట్టే దెబ్బలు తింటూ నవ్వుతూ ఉండగలమా? మరి ఏం చేస్తే అందరం సంతోషంగా ఉంటాం? విశాలాక్షి, మహేంద్ర వాళ్ళు ఇక్కడ లేకపోతే మనం సంతోషంగా ఉంటాం. మరి వాళ్ళు వెళ్ళిపోవాలనే కదా నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించింది. కానీ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోమంటున్నారు. అది నాకు రాదు కదా జానకి. చూడండి, మీ చేతిలో ఉన్న కంచంలోంచి ఒక అన్నం మెతుకు తీసుకోండి. ఆ ఒక్క మెతుకుని తింటే మీ కడుపు నిండుతుందా? అలా ఎలా నిండుతుంది? మొత్తం అంతా తింటేనే కడుపు నిండుతుంది కదా. చదువు కూడా అంతేనండి. ఒక్కో అక్షరం నేర్చుకుంటేనే, ఒక్కో పదం పేర్చుకుని, ఒక్కో వాక్యం కూర్చుకుంటే అదే భాషగా మన మెదడు మొత్తం నిండిపోతుంది. ఒకటి చెప్పండి, తెలుగు భాషలో అక్షరాలెన్ని? 52. ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలెన్ని? ఏమో, నాకేం తెలుసు. 26. అయ్యో, అంతేనా? అవునండి, అంతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ అక్షరాలు నేర్చుకోవడం కష్టమా, తక్కువ అక్షరాలు నేర్చుకోవడం కష్టమా? ఎక్కువ అక్షరాలు నేర్చుకోవడమే కష్టం. మరి తెలుగు నేర్చుకోవడం కష్టమా, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమా? తెలుగే కష్టం. మరి కష్టమైనవే తేలిగ్గా నేర్చుకున్న మీకు తేలిగ్గా నేర్చుకునేవి నేర్చుకోవటం ఎంత తేలిక? అవును కదా. మరి విశాలాక్షి వాళ్ళు ఇంగ్లీషు చాలా కష్టము, ఇంతకాలం నేర్చుకున్న మాకే సరిగ్గా రాదు అని అంటారేంటి? వాళ్ళు మిమ్మల్ని అలా భయపెట్టడానికే చెప్పారండి. మీరు భయపడి నేర్చుకోరు, నేర్చుకోపోతే మొత్తం ఈ ఆస్తినంతా వాళ్ళు తీసుకోవచ్చని, మనందరినీ వాళ్ళకి బానిసలుగా మార్చుకోవచ్చని వాళ్ళ ఆలోచన.
చెప్తుంటే బాగా అనిపిస్తుంది జానకి, కానీ భయంగా కూడా ఉంది జానకి. యావండి, మనం డాబా మీదకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? మెట్లెక్కి వెళ్తాం. అదే ఓ చంటి పిల్లాన్ని ఆ మెట్ల మీద నిలబడితే ఏం చేస్తాడు? భయపడతాడా, పైకెక్కేస్తాడా? భయపడతాడు. అదే మనం చెయ్యందిస్తే ఎక్కేస్తాడు. ఇప్పుడు మీరు అంతేనండి. ఇంగ్లీష్ అనే మెట్ల ముందు నిలబడి భయపడుతున్నారు. మీకు చెయ్యి తోడిచ్చి ఆ మెట్లు ఎక్కించడానికి ఎన్నో ట్యుటోరియల్ కాలేజెస్ ఉన్నాయి. ట్యూటోరియల్ కాలేజీ? ట్యుటోరియల్ కాలేజ్ అంటే మీలాంటి వాళ్ళకి ప్రైవేట్ గా క్లాసులు చెప్తూ చదువు నేర్పించే వాళ్ళన్నమాట. 30 రోజుల్లో మీకు పూర్తిగా ఇంగ్లీష్ వచ్చేలా వాళ్ళు నేర్పిస్తారు. అంటే నేను ఆ కాలేజీకి వెళ్ళాలా? మ్మ్. నాకేంటో భయంగా ఉంది జానకి. ఇదిగో, మీరిలా భయపడితే నేను భోజనం చేయను, అంతే. వద్దు, నేను చదువుకుంటాను. నువ్వు భోజనం మానేసి ఆకలితో ఏడిస్తే నేను చూడలేను. ఖచ్చితంగా చదువుకుంటారు కదా? చదువుకుంటాను. భయపడతారా? వెరీ గుడ్. అయ్యి, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? కొంచెం కొంచెం మాట్లాడితే అదే వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచి మీరు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి మాటని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో అని ఆలోచించండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అడగండి. సరే, నేను నేర్చుకుంటాను, గానీ నువ్వు భోంచేయి జానకి. నేను తింటాను. వద్దు, నువ్వు నా మీద జాలి నటించొద్దు. నీకు నన్ను కొట్టాలనుంది, నీ కొడుకుతో కొట్టించావు. ఇప్పుడు జరిగిన దానికి ఇంతకింత తిరిగి ఇవ్వకపోతే నేను ఆ భవాని కూతుర్నే కాదు. అత్తయ్య, సాయంత్రం నుంచి ఒకలా అయిపోయావేంటి? ఏం లేదు, నక్షత్ర గురించి ఆలోచిస్తున్నాను. తన గురించి ఆలోచించడం అనవసరం అత్తయ్య, తనంతే. తనన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. తనని నేను కావాలని కొట్టించానని చెప్తోంది. వాళ్ళిద్దరూ మాట మాట అనుకుంటున్నారనుకున్నానే గాని మురారి తన మీద చేయి చేసుకుంటాడనుకోలేదు. ఇక్కడ దుర్గి గనక ఉండుంటే మురారి కొడుతున్నప్పుడు వెంటనే ఆపేది. కానీ నేనెలా ఆపగలను? మురారి చెయ్యెత్తడమే చూడలేకపోతే ఇంకెలా ఆపగలను? అసలు నక్షత్రం మీద నాకెందుకు కోపం ఉంటుంది? తనెందుకలా మాట్లాడుతుందవంతే? ఎప్పుడు దుర్గత్తయ్య మీద కోపంతో ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది.